Dear students, good morning. Now we try to do exercise B. Evaluate the following integrals. First one, integral e power 2x dx. If you observe, we have integral e power x formula. పరిశీలిస్తే ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్కి ఉంది ఫార్ములా. మరి ఇక్కడ ఏముంది? 2x ఉంది. అంటే ఫార్ములా ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు? ఈ మ్యాచ్ అయింది. x 2x ఇక్కడ మ్యాచ్ అవ్వాల. dx. సో ఫార్ములా ఎక్కడైతే మ్యాచ్ అవ్వలేదో దాన్ని రౌండ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు అనేది అర్థమైంది నాకు. సో దానికి పేరు పెట్టాను, పుట్ 2x ఈక్వల్ టు t. అంటే ఫార్ములా ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు దానికి పేరు పెట్టాను. ఇంకా ఎలాంటి వాటికి పేరు పెట్టాలి అంటే 2x అనేది దీంట్లో భాగమేగా. 2x అనేది ఈ పవర్లో ఒక పార్ట్. ఎలాంటి వాటికి పేరు పెట్టాలి అంటే ఫార్ములా ఎక్కడైతే మ్యాచ్ అవ్వలేదో అక్కడ, అటువంటి వాటికి. పేరు పెట్టిన వాటికి d/dx ఆన్ బోత్ సైడ్స్ చేస్తే, లెక్కలో రిమైనింగ్ పార్ట్ రావాలి. లెక్కలో రిమైనింగ్ పార్ట్ ఏంటి? dx. అంటే పేరు ఎలాంటి వాటికి పెట్టాలి అనేది ముఖ్యం ఇక్కడ. ఎలాంటి వాటికి పెట్టాలి? ఈ ఫార్ములా దేంతో మ్యాచ్ అవుతుంది? ఈ పవర్ ఎక్స్తో మ్యాచ్ అయింది. ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఈ ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ 2x ఉంది. సో ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు అనేది గుర్తుపట్టడం కోసం రౌండ్ చేశాను. ఇలాంటి వాటికి పేరు పెట్టడం కరెక్టేనా అంటే t అని పేరు పెట్టాను కదా, d/dx ఆన్ బోత్ సైడ్స్ చేయండి. డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు లెక్కలో రిమైనింగ్ పార్ట్ రావాలి. రిమైనింగ్ పార్ట్ ఏంటి? dxఏగా. ఈ 2x అనేది ఈలో పార్ట్. అది కాకుండా రిమైనింగ్ పార్ట్ ఏంటి? dx. అదంతా రావాలి. అలా దేనికి పేరు పెడితే డెరివేటివ్ కట్టినప్పుడు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం వస్తుందో అటువంటి వాటికి పేరు పెట్టాలి. సో 2xని t అని పేరు పెట్టాను. d/dx ఆన్ బోత్ సైడ్స్, d/dx ఆఫ్ 2x ఈక్వల్ టు dt/dx. డెరివేటివ్ ఆఫ్ 2x 2 ఈక్వల్ టు dt/dx. dx క్రాస్ మల్టిప్లై, 2dx ఈక్వల్ టు dt. లెక్కలో రిమైనింగ్ పార్ట్ ఏంటి? dxఏ కదా. సో ఆ dx కావాలి. సో dx ఈక్వల్ టు 2 మల్టిప్లికేషన్, షిఫ్ట్ అయితే డివిజన్. సో dt/2. దీనికి పేరు పెట్టాను d/dx చేసా. లెక్కలో ఉన్న రిమైనింగ్ పార్ట్ dx కదా, అది వచ్చింది. dx ఈక్వల్ టు dt/2. ఇవన్నీ ప్రాబ్లంలో రీప్లేస్ చేద్దాం. సో రీప్లేస్ చేస్తే ఏమైంది?
ఇంటిగ్రల్ ఈ పవర్ 2xకి పేరేమో t, dx ఈక్వల్ టు dt బై 2. సో dt బై 2. ఇంటిగ్రేషన్స్లో కాన్స్టెంట్ మల్టిప్లికేషన్లో ఉంటే దాన్ని బయటికి తీసుకొచ్చేయచ్చు అనుకున్నాం కాబట్టి 1/2 కాన్స్టెంట్ ఇన్ మల్టిప్లికేషన్. సో టేక్ ఇట్ అవుట్, బయటికి తీసుకొచ్చేసేద్దాం. ఇంటిగ్రల్ ఇంకా మిగిలింది ఈ పవర్ t dt. మనకున్న ఫార్ములా ఈ పవర్ x dx. ఇప్పుడు ఈ పవర్ t dt వచ్చింది, అంటే x బదులు t ఉంది అంతే. కాబట్టి ఇక్కడ ఫార్ములాకి ఏం రాస్తాం? ఈ పవర్ x ప్లస్ c అని రాస్తాం. మరి ఇక్కడ ఏం రాయాలి? ఈ పవర్ t ప్లస్ c అని రాయాలి. సో ఈ పవర్ t ప్లస్ c. అయితే t అంటే ఏమని పేరు పెట్టారు? 2x కదా. సో హాఫ్ ఈ పవర్ 2x ప్లస్ c. సో ఈ ఎక్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. అంటే పేరు పెట్టాలి, ఎలాంటి దానికి పేరు పెట్టాలి. పేరు పెట్టిన దానికి డెరివేటివ్ d/dx చేస్తే లెక్కలో రిమైనింగ్ పార్ట్, అంటే ఈ ప్రాబ్లంలో dx ఉంది, వేరే ప్రాబ్లంలో దీంతో పాటు ఇంకేదన్నా ఉంటే ఆ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా రావాలి. అటువంటి వాటికి పేరు పెట్టాలి. రైట్. సో హాఫ్ ఈ పవర్ 2x ప్లస్ c అయిపోయింది సమ్. దీన్ని సింపుల్గా ఇలా చేయొచ్చు, అది కూడా అలవాటు చేసుకోవాలి. ఫార్ములా ఇంటిగ్రల్ ఈ పవర్ x, కానీ ఇక్కడ ఈ పవర్ 2x dx అని ఉంది. ఇలా రౌండ్ చేసాం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది x లాగా ఉంది అనే దాంట్లో ఖచ్చితంగా xే ఉండాలి. ఈ పవర్ x. సో ఇది x లాగా ఉంది అని అనుకోవాలి అంటే ఖచ్చితంగా అందులో xే ఉండాలి, ఉంది కదా. సో ఈ పవర్ x లాగా ఉంది అని అనుకుంటున్నా. ఈ పవర్ xకి ఇంటిగ్రేషన్ ఏంటి? ఈ పవర్ xే. ఈ పవర్ xకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ x. దేని x అనుకున్నాను? 2xని. రైట్. ఇంటూ దేన్నైతే x అనుకున్నానో దాన్ని డెరివేటివ్తో డివైడ్ చేయాలి. దేన్ని x అనుకున్నాం? 2x. 2x యొక్క డెరివేటివ్ ఎంత? 2. ఆ 2తో డివైడ్ చేయాలి. సో 1/2. దేన్నైతే x అనుకున్నామో దాన్ని డెరివేటివ్తో డివైడ్ చేయాలి. అయిపోయింది కాబట్టి ప్లస్ c. చూడండి, సేమ్ ఆన్సర్ వచ్చింది. అంటే ఫార్ములా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఎక్కడైతే మ్యాచ్ అవ్వలేదనుకుంటారో అటువంటి చోట ఎక్స్ లాగా ట్రీట్ చేయాలి. ఈ మ్యాచ్ అయింది. ఫార్ములాలో ఎక్స్ ఉంది కానీ సమ్ములో 2x ఉంది. అంటే ఈ 2xని ఎలా ట్రీట్ చేయాలి? ఎక్స్ లాగా ట్రీట్ చేయాలి. సో ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్స్ లాగా ట్రీట్ చేస్తున్నది ఏంటి? 2x కదా. దేన్నైతే ఎక్స్ లాగా ట్రీట్ చేశారో దాన్ని డెరివేటివ్తో డివైడ్ చేయాలి. సో డెరివేటివ్ ఆఫ్ 2x 2తో డివైడ్ చేయటం అంటే ఇంటూ 1/2 డివైడ్ చేయాలి కదా. 1/2 ప్రాబ్లం అయిపోయింది కాబట్టి ప్లస్ c. ఇలా చేయటం కూడా అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ సమ్లోకి వెళ్దాం. ఇటువంటి మోడలే. ఇంటిగ్రల్ 7x dx. మనకున్న ఫార్ములాస్లో ఇంటిగ్రల్
sin x dx. ఇది మనకున్న ఫార్ములా. అంటే సైన్ ఎక్స్ ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు 7x. సో దానికి పేరు పెట్టాను 7x = t. దీనికి ఎందుకు పేరు పెట్టాము అంటే మ్యాచ్ అవ్వలేదు ఒక కారణం. దీనికి పేరు పెడితే డెరివేటివ్ కట్టినప్పుడు లెక్కలో రిమైనింగ్ పార్ట్ 7x అనేది సైన్లో పార్ట్, అది కాకుండా రిమైనింగ్ పార్ట్ ఏంటి dx కదా, అది రావాలి. సరే, 7x = t. d/dx ఆన్ బోత్ సైడ్స్. పేరు పెట్టిన ప్రతి సందర్భంలోనూ ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే d/dx ఆన్ బోత్ సైడ్స్. సో d/dx ఆఫ్ 7x = d/dx ఆఫ్ t. 7xకి 7, ఇక్కడ dt/dxలో dxని క్రాస్ మల్టిప్లై చేస్తే dx = dt. 7dx = dt. లెక్కలో రిమైనింగ్ పార్ట్ ఏంటి dx కదా. సో dx = 7 మల్టిప్లికేషన్ షిఫ్ట్ అయితే డివిజన్ dt/7. కాబట్టి ఇవంతా సమ్లో రీప్లేస్ చేస్తే సైన్, దీని పేరు t, dx అంటే dt/7. By 7 కాన్స్టెంట్, సో టేక్ ఇట్ అవుట్ సైడ్ యాజ్ 1/7. sin t dt. ఫార్ములాలో sin x dx. sin x dx ఇంటిగ్రేషన్ ఫార్ములా మైనస్ cos x. x బదులు t మాత్రమే కదా ఉన్నది. సో sin tకి ఇంటిగ్రేషన్ cos t అవుతుంది. మైనస్ cos t కాబట్టి మైనస్ ఫ్రంట్లో పెట్టాను, -1/7 ఇంటూ cos t ప్లస్ c. t అంటే 7x. సో 7x రీప్లేస్ చేశాను, -1/7 cos 7x ప్లస్ c. దీన్ని సింపుల్గా ఇలా చేయొచ్చు. ఎలా? ఈ 7x దగ్గర మ్యాచ్ అవ్వాల, దాన్ని x లాగా ట్రీట్ చేయండి. x లాగా ట్రీట్ చేయండి అనే దాంట్లో ఖచ్చితంగా x మాత్రమే ఉండాలి. 7x అలా ఉండాలి, 7x² లాగా ఉండకూడదు. x లాగా ట్రీట్ చేసే దాంట్లో x అనేది కనపడాలి మనకి. సో sin x లాగా ట్రీట్ చేశా. ఇంటిగ్రల్ sin x మైనస్ cos x. దేన్ని x లాగా ట్రీట్ చేసాం? 7x. దాని డెరివేటివ్ 7. 7x డెరివేటివ్ 7. సో దాని డెరివేటివ్తో డివైడ్ చేయాలి. సో 1/7. ఓవరాల్గా ఏమైంది? -1/7 cos 7x. ప్రాబ్లం అయిపోయింది కాబట్టి ప్లస్ c. చూడండి, ఎగ్జాక్ట్గా సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇలా మనం సమ్ని చేస్తాం. రైట్, ప్రాబ్లం అయిపోయింది.